ఇన్స్టాగ్రామ్ లెక్కన ఉంచండి, గలీజ్ విషయాలు అయితే తీయకండి. మొన్న ఒకటి అంటే అక్కనే కానీ నేను ఇప్పటికీ అంటున్నా, ఆమె ఒక్క ఆమెను అంటున్నా, నా ఫోటో పెట్టి అంటే నేను ఒకటే మాట అన్నా, నా దగ్గరకు వచ్చి చూడు, నేను లంచ్ ఆడుకుని లెక్క కొడుతున్నా, లంచ్ లెక్క అనిపిస్తున్నా అని సాబ్ చెప్పేసిన. ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? ఎవరికి? మనకు ఎవ్వలేరు అన్న. సింగిల్. సింగిల్ లైఫ్ బెస్టా? సింగిల్ మంచిగా అనిపిస్తుందా? సింగిల్ లైఫ్ సింగిల్ అన్నా, నేను మంచిగా అనిపిస్తుంది అంటున్నా. ఏందా నీకు నిమ్మలంగా సపరేట్ మన పని ఏందో మనం చేసుకోవాలి. ఈ ప్రేమలు దోమలు మనకి ఎందుకన్నా? ఇప్పుడు నీకు అక్కడ నిన్ను ప్రేమిస్తే ఇక్కడ నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగా ఉంటారు, మన ఇద్దరం కొట్టుకు రావాలి దాంట్లో, మన మధ్యలో ఎర్ర అవుతామంటూ. అది అట్లా జరిగిందా నీ లైఫ్ లో ఎప్పుడైనా? నేను చేయలే కదా అన్న. చేయలే అంటే అర్థం వేరేది పోతుంది మరి. అంటే నేను కొన్ని లవ్ చేయలే కాబట్టి. సరే, ఇప్పుడు జనాలకి ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది, రాజు గర్ల్ ఫ్రెండే లేదు కాబట్టి, రాజుకి గర్ల్ ఫ్రెండే లేదా అంటారు, మరి ఉందా లేదా అని అడుగుతారు. మరి లేదన్నా, నేను ఏం అడుగుతున్నా, ఏం చెప్తున్నావు? రాజుకి గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఓకే. సో రాజు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు, అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉంది, అది అది ఎట్లా ఉంటది అదే అంటున్నా నేను. లేదంటావు అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అనే వరకు నేను లేదని చెప్పినా, అది ఎవరికైనా ఉంటది, మొగళ్ళకి గర్ల్స్ గా ఎట్లుంటది, మొగలకి ఎందుకు లవ్ చేస్తావు అని అడిగితే ఏం చెప్తా? చెప్పేనా చూసినా అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా, మధ్యలో అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా నేను, అంతే. కెమెరా ముంగటేమో అక్క చెల్లె అమ్మాయి, బయటికి పోయినాక మన ఇష్టం అంటావు అన్నా. సరే అన్న, నువ్వు అన్నట్టే నేను బయట అవ్వాలని అట్లా అన్నట్టు అయితే నువ్వేదంటే అదన్నా. ఎందుకంటే అమ్మాయిల మీద అంత ఇష్టం లేదు, అమ్మాయిలంటే నచ్చదా? కాదన్న, సొంత నా అక్క చెల్లెళ్ళక చూసుకుంటా అన్న, ఎవ్వరైనా సరే. సరే వదిలిపెట్టేసే సార్, రాజుకు లవ్వలేదు. ఒకవేళ ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో కావాలంటే అమ్మాయి ఎలా ఉండాలి? ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అన్న చెప్పి అన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటట్టు అన్న. ఎట్లా అమ్మాయి వచ్చినా ఓకే, నీ కాలు లేకపోయినా చేతులు లేకపోయినా ఓకే అన్న. చెప్పానన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది. అంటే పైన అంటే ఎలాంటి ఆశలు, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా సినిమాలకి వెళ్ళాలి, ఆశలు మనకు ఆశల్లో అన్న, ఆశల్లో మనకి. ఓకే. సో ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ప్రేమలో డీప్ గా లవ్ లో ఉంటారు కదా, సో ప్రేమించుకున్న వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి సమాధానం? ఎందుకంటే నువ్వు సింగిల్ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఏం చెప్తామన్నా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అన్న. పోయిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తామన్నా, మళ్ళీ చెప్పిందే అయిపోతుంది. ఓకే, అట్లా. సో రాజు డేంజర్ స్మైల్కి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ అదే చాలా మంది అడుగుతున్నారు నన్ను, అమ్మాయిలు కూడా రాజు డేంజర్ స్మైల్కి అమ్మాయి కావాలని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే చాలా మంది రెడీ ఉన్నారు నేను పెళ్లి చేసుకుందామని. నాకేమొద్దన్నా, నాకు ప్రతి నిమిషం అన్న చెప్పానన్నా, మా అమ్మ నాన్న ఇట్లా చూసుకొస్తేనే చేసుకుంటా. ఈ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లాస్ట్ ముడ్డ గుడిపోయేది వాళ్ళే గుడుపుతారు. అంటే అందరు ఒకలా ఉండరు కదా, అందరు అట్లే ఉండరు కదా. అందరూ ఉండరు అన్న. చెడితే ఇప్పుడు ఒక చేను అలికిరమన్నా, దాంట్లో ఒక పురుగు వదులు అంటే మన లేకుంటే ఇప్పుడు ఇది కన్షన్ గానా, దానిలో ఒక గోద కొట్టు, అది ఒక్కటే చెట్టు మేస్తుందా, మొత్తం తిరుగుతుందా? తిరుగుతుంది. ఇది కూడా అంతే. మంచి అనుభవం నిన్ను లైఫ్ లో. చివరిగా ప్రజలకైతే చెప్పేసినావు, ఇంకేమన్నా నీ మనసులో చెప్పాలి? యూట్యూబ్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేసినావా? ఏం స్టార్ట్ చేయాలన్నా, రాదు మనకు చదువు రాక అయినా. ఏం స్టార్ట్ చేయాలన్నా, చదువుకోలేదు కాబట్టి నాకు ఏది అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో బాగా సంపాదిస్తున్నావంట, పైసలు బాగా వస్తున్నాయంట ప్రమోషన్స్ రూపంగా. నిజం చెప్పాలి, అబద్ధం చెప్తున్న పైసలు పోతాయి. సరేనా, నేను ఇగో లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు అవుదాం ఆడదు. అది వెరీ గుడ్. నేను పోతలేను, నేను ఇస్తలేను అన్న. ఎట్లా నా పని తిడతలేదు, నేను పోతలేను అంటే. నా దగ్గర 2 వచ్చినాయి ఇప్పటికి. ప్రమోషన్స్ ఎన్ని చేసినావు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఒక 2 కొట్టొచ్చు అన్న. ఎంత తీసుకున్నావు ఒక దగ్గర? ఫస్ట్ తీసుకోలే అన్న, అంటే ఫస్ట్ లా కొత్త కదా అన్న, ఫ్రీగా ఇచ్చేసిన. సెకండ్ తక్కువనే తీసుకున్నాను, 500 ఏమో తీసుకున్నా ఫస్ట్. అంటే ఫస్ట్ లా నేను తక్కువ తీసుకున్నా. మరి రాజు డేంజర్ స్మైల్ మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి ప్రమోషన్స్ అన్న. ఇగో ఎంత మంది అన్న, ఇగో రోడ్డు బండి పోతుండే ఎన్నో కాకులు మొత్తుకుంటాయి అన్న. కుక్కలు? నేను కుక్కలే నేను ఎందుకంటాను, కాకుల మీద పెడుతున్నాను. కాకులు ఇష్టం ఉన్నట్టు. నువ్వు చచ్చిపోతే నీకు ఆడ అన్నం పెడితే నీకు కాకే ముట్టాలి, ప్రతి ఒక్క దానికి కాకే దగ్గర రావాలి. అంటే ఈ కుక్కలు కూడా, ఇంకోటి కుక్క అనవని గుర్తొచ్చింది, మనిషిది నిశ్వాసం తప్పుతారు కానీ కుక్క తప్పదు, చూసుకో బాగా గుర్తుపెట్టుకో. అవును. అంటే మనిషికి పెట్టే బాధ అదే, కుక్కకి అన్నం పెట్టు, నీ దగ్గర రాణిస్తాను అన్న అడుగు. ఓకే, సరే. నువ్వు డైలాగులు ఎట్ట చెప్తావు కదా, ఇప్పుడు మా సాయి ఉంటాడు కెమెరామ్యాన్,
సో ఆయన పేరు మీద డైలాగ్ చెప్పు, అంటే సెకండ్ చెప్పాలి వెంటనే సాయి ఆయన పేరు చెప్పు. ఆమ్లెస్ ఉంటది వైట్ వద్దురా బిడ్డ మా సాయనతో ఫైట్ తెలుసా రాజు డేంజర్ స్మైల్ వస్తే బెల్లే జల్ అంటారు బాబు. ఏయ్, అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు అంతే కదా, అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు. దాని గురించి ఇంకోటొచ్చు. ఓకే, సో నా పేరు మీద ఒకసారి పేరే పన్న పేరు తెలియదు కదా మనం పరిచయం అయింది ఇప్పుడు అన్న. ఇప్పుడా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కూడా 30 నిమిషాలు 30 నిమిషాలు గంతే అన్న. పేరు అప్పుడే పేరు గుర్తులేదు. చెప్పన్నా నాదేముంది. సరే ఇప్పుడు స్పాంటేనియస్ డైలాగ్లు అయితే చెప్తున్నావు. సరే నా పేరు మీద అనిల్, నా పేరు మీద చెప్పు. అరే వస్తేమో మా అనిల్ నాకు వెళ్ళరాక నీ దమ్మాది కుదిరినా దమ్మాడు కూడా వస్తారా తెలుసుగా రాజు డేంజర్ స్మైల్ వస్తే బెల్లే జల్ అంటారా బాబు. అయ్యా, అదొక సపరేట్ స్టైల్ అయిపోయింది ఇది. సరే బరాబర్ ఇప్పుడు ఇంకొక డైలాగ్ చెప్తావా, నేను పేరు చెప్తా. ఇంక ఇది వేరే ఉండాలి తెలుసుకుంటాను జాగ్రత్త ఎన్ని డైలాగ్లు వచ్చా అని చెప్పి. డాన్ యాదవ్ అన్ని కొట్టి ఇంత దూరం మరి చెప్పు మరి. డాన్ యాదవ్ అని చెప్పా నీ పేరు మీద కొట్టినా నీ పేరు మీద కొట్టేసిన. నువ్వు వెంటనే అల్లుతున్నావు కదా, ఒకసారి నేను చెప్పిన డాన్ యాదవ్ కొట్టు ఒకసారి. డాన్ యాదవ్ అన్న గల్లరాకు వస్తే అరే నీ దమ్మాంచి కుదిరినా డైరెక్ట్ 108కి ఫోన్ చేయాల్సి వస్తుంది తెలుసుగా. రాజు డేంజర్ స్మైల్ 1 2 3 వస్తే బెల్ జల్ అంటారా బాబు. సూపర్. సో థ్యాంక్ యూ రాజు. సో వచ్చినప్పుడే ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ అన్న. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తాం కదా, ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు ఆ లోపల ఉన్నాయి, సో అన్ని చూపిస్తావు ఎందుకట్లా? అన్ని ఏం చూపిలేదు. ఏవి చూపించినావు నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన, అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. ఇది వీడియోలన్నీ పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి నేనేం చేయలేదు, చెయ్యను. లిమిట్స్ క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో 1% నువ్వు అంటున్నావు కదా 1% అని చెప్పి, జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. స్కూల్లో నేర్పిస్తారా ఇంగ్లీష్? స్కూల్లో నేర్పారా? పంచా. సరే నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అన్నమాట, తెలుగు. సరే ఏడ నేర్చుకున్నావు చెప్పు? నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు అంతే. ఓకే, నువ్వైతే వాడతావు, కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే, కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా మనిషిని అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో తెలుసు కదా. అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాలా అయితే వస్తే జైల్.
చెప్పు నెక్స్ట్ డైలాగ్ ఏమో నాకు తెలియదు, వస్తే చేయాలి లేకుంటే పోలా. నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైలియా ఒప్పు నువ్వు అని వాడుకొని నువ్వు అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు. సరే పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అన్న? మాట్లాడుతున్నావు, నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వు వాళ్ళం కదా, మళ్ళీ నీ ఫాల్ట్ డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి ప్రతి వీడియోలో చూపి, ఆ 2 వీడియోసే ఉన్నాయి, ప్రతి వీడియో చూపి. చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని. అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపించాలి జనాలకి మొత్తం అక్కడ తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక సరే ఏం కనిపిస్తలేదా? గర్ల్ కి ఒకసారి ఈ వీడియో చూడండి. నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు అది చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారాస్ జీవికే మాల్ కి పోను, ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలిగా ఏ వీడియో చూసిన అవే కనిపిస్తాయి ఇప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్ నేను ఒక వీడియో చూపిస్తాను. నాది నీదా? నాది ఓపెన్ చేసి నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకుంటే నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారని చెప్పి వీడియో అంతా తీసి పడేసావు. ఇదెందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా, అది మరి ఇదెందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టార్టింగ్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్స్ నువ్వు వీడియో డిలీట్ చేసినావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఇది చదువుకుంటా నీ కాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపించుకుంటా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లుంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే, ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా లేవు. ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రాన సరే ఈ మాట నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది కానీ ఇది ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? నేను మాటలు కూడా చెప్తున్నా. నేను ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మనం మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు. చేసింది ప్రమోషన్ వీడియోస్ అంటారు కదా, ఆ చేసిందంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసిన. చెప్పు ఏం చేసినావు? ఆర్కైవ్ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయ్యేటోళ్ళు అందరూ ఎరి పుష్పాలని. అట్లా అన్నది ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని. వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నా 100 మెంబర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు ఏంది అసలు? అవి ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి అసలు. నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి కెమెరాలు ఉంటాయి. కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం. ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను నీతో ర్యాప్ అయినా పెట్టినానా? ఏంది ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? ఓకే, సరే నోట్లకి వచ్చే బూతు పదం చెప్పు. ఊరికొచ్చే బూతు పదం రాదు నాకు. భూతేమి అమ్మ ఆపమ్మా, నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా? అంటారు కదా సామెత ఉంటుంది కదా, సామెత కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు చేసింది నోట్లు ఏం పెడితే కూడా కొరికినట్టు నువ్వు. సరే అడుగు, చెప్తా. చెప్పు, నీకు వచ్చే బూతు పదాలు చెప్పు. ఏమంటారు? బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది. అది బాడుకోనే అంట, మ్యాక్స్ కోపం వస్తే అంతే. అదొకటే అంటూ కింద. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి, వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియో చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేదు కానీ ఈ వీడియోలో చదువుకుంటుంది మళ్ళా. ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే, అవునా కదా? ఇట్లా అనుకున్నా అంతే. చెప్పు ఎట్లా? ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తున్నా. ఓకే, మంచి రాలే మళ్ళా అనుకో. సరే చెప్పు. వీడియోకి మంచి రాలేదా? కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది, మారిపోయినావు ఇప్పుడు. మారడం ఏంది? నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు అని చెప్పి చెప్పారు. ఎట్టు పోలే. సరే ఆ మాటలు నాకు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేరు లైఫ్ లో. ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు. ఎందుకు అట్లా? మరి తిన్నావన్నా అడిగిండు వేరే దాంట్లో ఉంది. చూడండి,
ఆ మోహన్ ఇద్దరు చుట్టాలంట. మోహన్ స్మైల్ చుట్టాలు కాదు, చుట్టాలు అవుతారు. 4 ఒకట్లు ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్ చుట్టాలు. సారీ, ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్ వాడు నా కొడుకు అవుతాడు. నిన్ననే మొత్తం క్లాస్ వీకిన వానికి ట్రోలింగ్ చేసి ఫేమస్ అవుతున్నాడు. మనోని పేరు మోహన్ కదా. మోహన్ లేపుతాడా ఫోను? లేపుతాడు. ఫ్యాన్ వీడియో కాల్ చేద్దాం ఒకసారి. బిజీ ఉన్నట్టు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఎట్లా వానితోటి కూడా ఉంది నాకు ఇంటర్వ్యూ. వానితోటి ఈ కొత్తపేట చింటిగానితో ఈ డేంజర్ రాజు గారితో ముగ్గురితో ఒక్కటోసారి పెట్టిస్తాం. ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టిస్తాను. ఇక్కడ బిజీ ఉన్నట్టు కట్ చేయ. ఓకే అన్న. సో అడిగిన నంబడే గుర్తుపెట్టుకొని మరి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. శేఖర్ అన్న కనిపిస్తున్నాయి కళ్ళు? ఓకే, కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పు. ఇంకా ఇప్పుడు నీ ముఖం మీద చిరునవ్వే ఉండాలన్న. నాతో నవ్వే ఉంటుంది కానీ చెప్పండి. ఇంకా చిరునవ్వుకి బాధ ఏమైనా ఉందా లైఫ్లో? బాధ ఎప్పుడు వస్తుందంటే తెలుసా? బాధ ఫ్యామిలీలు అట్ట అయితే కానీ గొడవలు వచ్చాడే కానీ అప్పుడు బాధ వస్తుంటాయి. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటే బాధలు లేకుండా. కష్టపడి చెల్లెల పిల్ల అయితే చేసినావు. కష్టపడి చేసినా మా చిన్న చెల్లెలు పెద్ద చెల్లెలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారికి హాస్పిటల్ చూపెట్టాలి. అయ్యో, మొత్తం బరువు బాధ్యత మొత్తం నా పైన ఉన్నాను కూడా. నేను ఎవరికి భయపడకుండా వీడియోలు చేస్తున్నానంటే నేను ఎక్కడ పోవాలి, నేను ఎవరిని ఎదుర్కోవాలి. అయినా నాకు అలాంటి కామెంట్లు కాదు, ఎన్ని రకాలుగా కామెంట్లు పెట్టినా యువశేఖర్ వీడియోలు దిగుతూనే ఉంటాయి ఇన్స్టాలో. డైరెక్ట్ దీనికి మెన్షన్ చేయి, పేరు వేయి, ఏ ఊరు ఆ ఊరు కాదు, డైరెక్ట్ వీడియో తీయాలి, పోస్ట్ చేయాలి. చివరి ఇంగ్లీష్లో ఒక 2 words మాట్లాడి ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్. ఈరోజు అనిల్ ఇంటర్వ్యూ గ్రాండ్ సక్సెస్. సెకండ్ ఇంటర్వ్యూ ఆల్ ఫాలోయింగ్ సపోర్ట్ మీ యూట్యూబ్. ఓకే, వేర్ ఆర్ యు గోయింగ్ నెక్స్ట్? వేర్ ఆర్ యు గోయింగ్? కొడంగల్. వెన్ అంటే కొడంగల్. వెన్ అంటే ఎప్పుడు? ఇప్పుడే ఇప్పుడు వెళ్ళాలి. ఓకే. వాట్ ఆర్ డూయింగ్ అంటే నాకు ఇంగ్లీష్ చెప్పినా కదా అర్థం కాదు. వాట్ ఆర్ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు? ఏం చేయలే, ఇంటర్వ్యూ ఇస్తున్నాం కదా. ఇంటర్వ్యూ డూయింగ్. పురాణపూల్ వస్తుందా? ఉప్పల్ బోడుప్పల్ మల్కాజ్గిరి ఎర్రమంజిల్ 1+1 ఎంత? 1+1 2 2+2 4 4+1 4+1 5 5+6 5+6 11. అబ్బా, 11 ఒకటి తీసి ఎంత? 10. 1 ఎంత? 11 ఒకటి తీసి 1 ఉంటుంది. 11 ఒకటి తీసేస్తే ఒకటి తీసేస్తే ఒకటి కాదు, ఒకటి పక్కల 0 వస్తే 10. 11 ఒకటి తీసేస్తే అనిల్ చెప్పినట్లే 1. ఓకే. ఒక ఓవర్లో ఎన్ని బాల్ ఉంటాయి? ఒక ఓవర్లో 6 బాల్ ఉంటాయి. ఒకటే బాల్ ఉంటుంది. బాల్ వేసేది కాదు, 6 బాల్ బంతి ఎక్కితే 6 బ్యాటింగ్ కొడతారు. ఇట్లానా? మరి ఇట్లా బ్యాట్ పట్టుకొని. నువ్వు ఎట్లా కొడతావు బ్యాటింగ్? బ్యాట్ పట్టుకొని కొడతారు. బాల్ ఇట్లా ఎగ్గాలి. నేను చెప్పేది కరెక్టే కదా. ఒక్క ఓవర్లో ఎన్ని బాల్ ఉంటాయి అని అడిగి. ఓవర్లో 6 బాల్ ఉంటాయి. నేను ఒకటే బాల్ అంటున్నా. ఒకటే బాల్ అంటే బంతి ఎక్కేది ఒకటే బాల్. 6 సార్లు ఎగ్గితే మనం ఎంత 4 కొడుతున్నామా 6 కొడుతున్నామా 6 బాల్లో తెలిసిపోతుంది. ఓకే, చూస్తున్నా మ్యాచ్. ఇప్పుడు IPL ఏ టీం? నేను మ్యాచ్ అంటే అప్పట్లో చూసేవాడిని, నాకు ఇప్పుడు అర్థం కాదు మ్యాచ్. నీకు చెప్తున్నావు కాబట్టి మేము ఆడినాం కూడా క్రికెట్. మేము స్కూల్ కొట్టేటప్పుడు ఆడినాం. నీకు బ్యాట్ అంటే ఇష్టమా బాల్ అంటే ఇష్టమా? నేను ఎప్పుడు ఫీల్డింగ్ చేస్తుంటే. ఫీల్డింగ్ అంటే నిలబడకం, ఫీల్డింగ్ పడతావా? పడతాను, ఆడుతుంటే ఆడుకుంటుంటే. బ్యాటింగ్ ఆడవు? బ్యాటింగ్ కూడా ఆడతా. బాల్ వేసేటోళ్ళే. లబ్బర్ బాల్ కాదు, టెన్నిస్ బాల్ కూడా వస్తుంది. గట్టిగా ఉంటాయి. గార్క్ బాల్ కూడా ఉంటుంది, షార్క్ బాల్ కూడా ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు ఆడుకున్న ఇష్టమైన గేమ్ కబడ్డీ ఆడినావా? ఇష్టమైన గేమ్ అంటే కబడ్డీ ఆడలేదు. కబడ్డీ ఆడ దాగుడు మూత దండాకూరి, పెళ్ళి వచ్చే ఎలకలు దాగే గప్చుప్ కాదన్నా. కబడ్డీలా ఇట్లా ఇట్లా మొక్కి పోతారు కదా, కబడ్డీ 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 అంటారు కదా. ఒకసారి నువ్వు అట్లా ఏదైనా పేరుతున్నాను? కబడ్డీ 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 కబడ్డీ. దీని కబడ్డీ పెళ్ళికి బడికి అని వస్తుంది. 10 సార్లు అంట. 10 సార్లు అర్థం చేసుకో. కబడ్డీ 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 అంటున్నా కానీ కబడ్డీ అనేది ఏమి గురించి వలుకుతున్నాం అనేది కన్ఫ్యూజ్ కాకండి. కబడ్డీ పెళ్లి 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.